హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి నీటిపారుదల శాఖతో పాటు ఇతర శాఖల్లో పనిచేయడానికి సంబంధించి గ్రూప్ బి స్థాయి పోస్టులకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనకి నీటిపారుదల శాఖతో పాటు ఇతర శాఖల్లో పనిచేయడానికి ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ ఇయర్ కూడా మనకి జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, సో చివరి వరకు చూడండి. ఎస్ఎస్సి జేఈకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 12వ తేదీ నుంచి, అంటే నిన్నటి నుంచే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క విండో అనేది యాక్టివ్ కావడం జరిగింది. మీరు సెప్టెంబర్ 2వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్ వచ్చేసి నవంబర్లో ఉంటుందని చెప్పేసి మనకి ఎస్ఎస్సి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఇంకా మనకి పేపర్ 2 వచ్చేసి కన్వెన్షనల్ బేసిస్లో, అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గ్రూప్ బి స్థాయికి సంబంధించి నాన్ గెస్టెడ్ కేటగిరీ కింద ఈ పోస్టులను అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఎస్ఎస్సి ద్వారా జూనియర్ ఇంజనీర్ పోస్టులని భర్తీ చేస్తారు. సో దీనికి సంబంధించి శాలరీ యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే స్టార్టింగ్లోనే మీకు 60,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, అలాగే మిలిటరీ ఇంజనీర్కి సంబంధించిన సర్వీసెస్ ఎంఈఎస్ డిపార్ట్మెంటు, అలాగే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ అనేటువంటి గ్రూప్ బి స్థాయి పోస్టులని మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎస్ఎస్సి. సో ఇందులో మీకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్కి సంబంధించినటువంటి వారు, అలాగే సర్వేయింగ్ చేసినటువంటి వారు, ఈ పర్టికులర్ బ్రాంచెస్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ టోటల్గా ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో నియర్లీ ఒక 1000 వరకు అయితే ఉండొచ్చు అని చెప్పేసి మనం అంచనా వేయొచ్చు. మనకి తర్వాత ఎస్ఎస్సి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా రావచ్చు. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే పోస్టులను అనుసరించి కొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అది పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక బ్రో అనేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు మ్యాక్సిమం 30 years లోపు ఏజ్ అయితే ఉండాలి. అదే మీకు ఇతర డిపార్ట్మెంట్లు చూసుకున్నట్లయితే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లాంటి ఈ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వాటికి కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకి సంబంధించి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం చాలా వరకు డిపార్ట్మెంట్స్లో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వీరికి 35 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వీరికి 33 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 2వ తేదీ నాటికి మీకు కంప్లీట్ అయి ఉండాలండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన, లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిప్లొమా మాత్రమే చేసి ఉన్నట్లయితే మీకు 2 years ఎక్స్ట్రాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే మీరు మీ యొక్క డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీనే కంప్లీట్ చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వారికి మీరు డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసినా అప్లై చేయొచ్చు, లేదా డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఆర్
మెకానికల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్కి సంబంధించిన డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే 2 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. ఇంకా మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్ CPWD అనేటువంటి డిపార్ట్మెంట్లో మీరు ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేయాలి అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ మనకి డిప్లొమా వారికి ఛాన్స్ ఉంది, అలాగే డిగ్రీ వారికి ఛాన్స్ ఉంది. అది కూడా పర్టికులర్ ఇంజనీరింగ్ డిగ్రీస్ లేదా డిప్లొమాకి సంబంధించినటువంటి కోర్సెస్ చేసినటువంటి వారు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్లో కోర్సెస్ చేసినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి డిపార్ట్మెంట్ల వారీగా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టుల వారీగా ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్ అయితే మెన్షన్ చేశారు. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పోస్టులకి సంబంధించి స్టార్టింగ్లో నేను చూపించినటువంటి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే SC/ST క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి SSC నుండి రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా రీజియన్స్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి రీజియన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కావచ్చు, జాబ్ లొకేషన్ కావచ్చు అక్కడే ఉంటుందన్నమాట. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెంటర్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వచ్చేసి తెలంగాణ వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ ఇలాగా ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి వైజాగ్ లేదా హైదరాబాద్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాన్ని కన్వెన్షనల్ పేపర్ అంటారు. దీనికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. పేపర్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 100 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత టాపిక్ 3 వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకి సివిల్ వాళ్ళకి సపరేట్గా పార్ట్ ఏ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి పార్ట్ బికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పార్ట్ సి నుంచి మెకానికల్ వారికి ఈ విధంగా ఆ పర్టికులర్ బ్రాంచెస్కి సంబంధించి 100 క్వశ్చన్స్ మనకి ఆ టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే కోర్ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్స్ అడుగుతారనమాట. టోటల్గా మనకి 200 క్వశ్చన్స్కి ఒక పేపర్ 1 అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఆర్ పార్ట్ బి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ సి వచ్చేసి మెకానికల్కి సంబంధించి అడుగుతారు. మీరు ఏ బ్రాంచ్ వాళ్ళు అయితే ఆ బ్రాంచ్కి సంబంధించిన పేపర్ వస్తుంది. 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు 2 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్కి మనకి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. పేపర్ 1కి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి SSCకి ఉండేటువంటి రీజనింగ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిలబస్, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ మిగిలినటువంటి 100 క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో డిపార్ట్మెంట్ వైజ్గా వాటికి సంబంధించినటువంటి మనకి కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా పేపర్ 2 వచ్చేసి ఇంకా సపరేట్ అయిపోతుంది. ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్సే అడుగుతారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ SSC వెబ్సైట్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకంటూ ఒక రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అయ్యి మీరు పేమెంట్ చేసి మిగిలినటువంటి అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్గా మీరు SSCకి సంబంధించిన చాలా నోటిఫికేషన్స్కి అప్లై చేసే ఉంటారు. ఆ విధంగా వీటికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి SSC JEEకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.